వెలుపటి ఆవరణంలోకి వచ్చాము. తర్వాత ఈ లోపటి ఆవరణంలోనికి వచ్చాము. మరి ఇక్కడ బలిపీఠం ఉంది. బలిపీఠము నుండి మనము మందిరపు ఏమన్నారు దాన్ని, ద్వారం, మంటపం నుండి ఇదంతా మంటపం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది పరిశుద్ధ స్థలము. ఇది అతి పరిశుద్ధ స్థలము. కానీ దీనికి సపరేషన్ అంటూ లేదు, రెండు కూడా కలిసిపోయాయి. దీని తర్వాత దీని చుట్టూ ఇక్కడ యాజకులకు గదులు ఉన్నాయి. ఈ వెలుపటి ఆవరణంలో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనము చూస్తాము 30 గదులు ఉంటాయి. 1 2 3 4 5 6 5 ఉంటాయి. 5 6ల 30. ఈ 30 గదులు దేనికి అనేది చెప్పాను, సో నేను రిపీట్ చేయను. మరి మీరు చెప్పాలి, ఈ ద్వారం అనుభవం ఏంటి? యేసుక్రీస్తును ద్వారముగా చేసుకొని మనము వీధిలో నుండి, అంటే పాపములో నుండి, లోకములో నుండి 7 మెట్లెక్కి ఈ యొక్క ద్వారం ద్వారా, రక్షణ ద్వారం ద్వారా మనం లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్రీస్తు ప్రభు మనకు ఏమి ఏర్పాటు చేసినాడో వాటన్నిటిని కూడా మనం భుజిస్తామంటే దానిని మనం ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. ఇవి 4 కిచెన్లు అవుట్ సైడ్, అంటే ఇక్కడ వండి ఇక్కడ అంతా కూడా ప్రజలకు వడ్డిస్తారు. సో ఇదంతా అవుటర్ కోట్, వెలుపటి ఆవరణం యొక్క అనుభవం. మరి ఇక్కడ నుండి కొద్దిమంది ఏం చేస్తారు, చాలా మంది ఇక్కడే ఇదే బాగుంది అనుకొని ఇక్కడే ఉంటారు, ముందుకు పోవడానికి ఇష్టపడరు. కొద్దిమంది ఏం చేస్తారంటే, అంటే ఎవరైతే నిజంగా మేము శిలువ కార్యం మాలో జరగాలి, మేము ప్రభు గురించి అన్ని చేయాలి అని, చూడండి ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 అనుకుంటా, 19 20 అనుకుంటాను. పౌలు అంటాడు, నేను చదువుతాను అది. తొందరగా చదువు, ఇవాళ కంప్లీట్ చేసేయాలి ఇది. 1 ఫిలిప్పీ 1 20 19 నుండి చదవండి. నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. తర్వాత నాకు చావైతే మేలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలు. సో ఎవరైతే ఇలాంటి భావన కలిగి ఉంటారో పౌలు వలె, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ భుజించిన తర్వాత వాళ్ళు లేచి ఈ యొక్క ఇన్నర్ కోట్ ఏమన్నారు, లోపటి ఆవరణంలోనికి, బలిపీఠం యొక్క అనుభవంలోనికి వెళ్తారు. వాళ్ళే అనగలరు, నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను బ్రతికి ఉన్నా చనిపోయిన సుర ఏదైనా కానీ క్రీస్తు యొక్క జీవితము నా జీవితము ద్వారా ఇతరులకు కనపరచబడాలి అని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు రక్షింపబడిన తర్వాత వెలుపటి ఆవరణంలో నుండి ఈ లోపటి ఆవరణంలోనికి వచ్చి బలిపీఠం యొక్క అనుభవంలోనికి వస్తారు. ఆ బలిపీఠం అనుభవంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు అనేది ఏంటంటే, నేను కాదు క్రీస్తే అని. ఇక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తారు, మందిర అనుభవంలోనికి వస్తారు. మందిరంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో అతి పరిశుద్ధ స్థలం, ఇంకోటి పరిశుద్ధ స్థలం. సొలొమోను కట్టిన మందిరములో లేకపోతే ప్రత్యక్ష గుడారములో దీనికి మధ్య ఒక తెర ఉండేది. కానీ యేసు ప్రభు వారు
శిలువ మీద చనిపోయిన దినమున మరి ఈ తెర పై నుండి కింది వరకు అది చినిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి యెహెజ్కేలు మందిరములో ఈ యొక్క తెర అనేది లేదు. ఎందుకంటే యెహెజ్కేలు చూసిన దర్శనం ఏదైతే మందిరం గురించి ఉందో ఇది కట్టబడే మందిరం కాదు. ఇది కేవలము యేసు ప్రభు వారి సాదృశ్యము, సంఘానికి సాదృశ్యం. సో ఇక్కడ ఇది 14 అడుగుల 14 ఏంటి అడుగుల మూరలు. అది చెప్పొచ్చు కదా గట్టిగా. సునీత సిస్టర్ లేరా? అడుగుదాం అనుకోండి. కుమార్ బ్రదర్ వాళ్ళకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా? అచ్చా. సో ఇది 14 మూరలు ఉంది. ఇక్కడ నుండి ఈ ద్వారం ఏదైతే ఉందో ఇది ఈ కింద కనిపిస్తుంది. ఇది 14, ఇది 10, ఇది 6. యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ సమానంగా చూపించారు కానీ ఇది 6 ఉంటుంది. సో 14, 10, 6 నేను చూపించాను. అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క పరిశుద్ధతలోకి ఎంత మనం సమీపస్థులం అవుతామో అంత ఇరుకు ఉంటుంది. అందుకే ప్రభువు ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అన్నాడు. ఇరుకులో విశాలత చూపిస్తాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తేనే మనము ప్రభు యొక్క ఏమంటారు పరిశుద్ధతలోని అనుభవాన్ని మనము అనుభవించగలం. ఎప్పుడైతే పరిశుద్ధతలో మనము ఉంటామో అప్పుడే మనం ఆయనని చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. సో మరి ప్రతి విషయంలోనూ పరిశుద్ధత అవసరము. సో ఆ విషయంలో అది మన వివేచనానికి దేవుడు వదిలేసాడు, మన జ్ఞానానికి. సో ఇక్కడ ఏమైపోతుంది మనము సరే ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఈ మధ్య గ్యాప్, ఈ చుట్టూ ఇది ఉన్నది, ఈ గదుల్లాగున్నాయి. ఇది యాజకుల కోసము సిద్ధపరచబడిన గది. సరే, ఇది ఇక్కడ 4 కిచెన్లు ఉన్నాయి వెలుపటి ఆవరణంలో. అది సామాన్య ప్రజలకు. లోపటి ఆవరణంలో 2 కిచెన్లు ఉన్నాయి. అది యాజకులు మళ్ళీ ఏవైతే అర్పణలు తీసుకుని వచ్చారో అది భోజనం చేయడానికి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాను. మరి ఈ మందిరం వెనక, మందిరము అతి పరిశుద్ధ స్థలము, దాని వెనక ఒక బిల్డింగ్ ఉంది. ఇది గమనించండి. ఈ గేట్ 50, తర్వాత వెలుపటి ఆవరణము 100, 150. ఈ గేట్ కూడా 50 మూరలు. లోపటి ఆవరణము 100, 300. మందిరము అంటే ఈ మండపం నుండి ఇక్కడ వరకు 100, 400. ఇది 100, 500. సో నేను మీకు చెప్పాను మొదట 500 వెడల్పు, 500 పొడవు. సరే, మనం ఇప్పుడు లాస్ట్ టైం చూసాం పరిశుద్ధ స్థలంలోని ప్రాముఖ్యత ఏంటి. పరిశుద్ధ స్థలం అంటే ఏమి, అది ఏం సూచిస్తుంది? పరిశుద్ధ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి? తొందరగా చెప్పాలి. प्रभु के स्वरूप में बदलने का। और दूसरे तरीके में बता सकते हैं? हाँ, 4/20, 40/20. ఏది బాబా నంబర్? ఇది కాదు, పేపర్లో రాసేది. ఇది లెంగ్త్ 40, విడ్త్ 20, 800 స్క్వేర్ యార్డ్స్, 800 స్క్వేర్ క్యూబిట్స్. అయితే ఈ 800 ఏం సూచిస్తుంది? ప్రభు యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. అంటే ఎవరైతే మందిరంలోనికి ప్రవేశిస్తారో వాళ్ళు ప్రభు యొక్క కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారము
వాళ్ళు ప్రభు యొక్క సంపూర్ణతను పొందినారు. అంటే ఈ సంపూర్ణత అనేది ప్రభువు ఆల్రెడీ ఇచ్చేశాడు, లేకపోతే సిద్ధపరిచాడు. దానిని అనుభవించి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, అనుకుందాం ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. తండ్రి ఏం చేస్తాడు, తన ఆస్తి సగం సగము ఇద్దరు కుమారులకు పంచాడు. ఒకడు ఏం చేస్తాడు, దాన్ని కాపాడుకుంటాడు, ఇంకోడు నిర్లక్ష్య వైఖరితో దానిని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఇది చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబానీ ఏం చేశాడు, తన కొడుకులు, ఒకటేమో ముఖేష్ అంబానీ, ఇంకోటి ఏం అంబానీ, అనిల్ అంబానీ. అనిల్ అంబానీ ఏమైపోయాడు, దివాలా తీసిపోయాడు. ముఖేష్ అంబానీ ఏమి ఇంకా వర్ధిల్లుతూనే ఉన్నాడు. సో ఈ సంపూర్ణత అనేది దేవుడు ప్రతి విశ్వాసికి సిద్ధంగా ఇచ్చేసాడు, ఆల్రెడీ ఎవ్రీథింగ్ రెడీ. దానిని ఏ విధంగా మనం అనుభవిస్తామో, ఏ విధంగా మనం కాపాడుకుంటామో అది మన బాధ్యత. అందుకే 5 ఇక్కడ చూడండి, 42, 5, 4 2 సాక్ష్యము, 4 మనము సృష్టి అయిన మనకు ఇవ్వబడిన బాధ్యత. సాక్ష్యము ఇవ్వబడిన బాధ్యత ఏంటి అంటే, మనం సాక్ష్యం నిలబెట్టుకోవాలి. ఏమని? పునరుత్థానమునకు సంబంధించిన వారమని. సంపూర్ణత అనేది క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాతనే వచ్చింది, అంతకుముందు లేదు. అంతే ఓకే, వాక్యం ఏం చెప్తుంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ సంపూర్ణత ఎప్పుడు రియలైజ్ అయింది అంటే, ఆయన పునరుత్థానము తర్వాత, ఎప్పుడైతే సంఘము స్థాపించబడిందో. సో సంఘానికి సంపూర్ణత అనేది దేవుడు పూర్తిగా ఇచ్చేసాడు. సంఘం యొక్క బాధ్యత ఆ సంపూర్ణతను కాపాడుకోవాలి. సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తాము, ఇప్పుడు మందిరం లోపల చూపించాను, ఇక్కడ ఇది ఈ విధంగా ఉంటుంది మందిరం లోపల. సో ఇక్కడ మనం దేవుని యొక్క సంపూర్ణతను మనము అనుభవిస్తున్నాము, దానిని పొందుతున్నాం. ఓకేనా? ఈ వెలుప ఇక్కడ నుండి మనము చూడండి, ఇక్కడ ఇది ప్రభు యొక్క మహిమ ఉంది, ఈ వైట్ ఇదండి. ఇక్కడ ప్రభు యొక్క మహిమ, కెరూబులు తిరుగుతూ ఉన్నాయి. ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలానికి ఏమి సపరేషన్ అంటూ లేదు. కాకపోతే లోపలికి పోయే కొద్దీ అది నేరో అయిపోతుంది. సో ఇక్కడ నుండి మనం వెళ్ళేటప్పుడు అది నేరో అవుతుంది. అదే పెట్టినాయన. సో దీని డైమెన్షన్ వచ్చి 20x20, 20x20. 40వ అధ్యాయం 41:4 చదువుతారా? చాలు. అయితే 5వ వచనం, చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే మనకు ఇక్కడ గోడ కనిపించడం లేదు, కానీ ఇక్కడ ఒక గోడ ఉంది, ఇక్కడ ఒక గోడ ఉంది. ఇదంతా ఫ్లోరింగ్, మీదంతా కూడా రూఫ్. సో ఈ గోడ ఏదైతే ఇక్కడ ఉందో, వేరే పిక్చర్ ఉందా గోడ ఉండేది? సరే, ఆ గోడ అదే పెట్టు. ఇప్పుడు ఇక్కడ పక్కన గోడ ఉంది కదండి, ఈ గోడ వెడల్పు ఎంత ఉందట? 6 మూరలు ఉంది. 6 అనే సంఖ్య మానవునికి సంబంధించిన సంఖ్య. అంటే దీని యొక్క భావం ఏమిటి అంటే, ఈ మందిరము నిలబడాలి అంటే, ఈ మందిరము యొక్క భారము వహించేది మానవత్వము కలిగిన క్రీస్తు. అర్థమైందా? చాలా మంది అంటారు, ఆయన ఎందుకు మానవునిగా రావాల్సి వచ్చింది, ఆయన దేవునిగా ఉండి మరి అక్కడి నుండి అంతా చేయొచ్చు కదా. సో మానవునిగా ఆయన వచ్చి చేసిన కార్యం క్రీస్తు యొక్క మానవత్వం మీదనే
మనము పొందబోయే సంపూర్ణత, మనము పొందిన రక్షణ అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సో ఇది 20/20. 20/20 ఎంత అవుతుంది? మల్టిప్లై చేస్తే 20 square is 400. అవునా? ఇప్పుడు 4 × 5 20. అవునా కాదా? 4 × 5 20. 4 సృష్టి, 5 ఏంటి? బాధ్యత ప్లస్ కృప. దేవుని కృపలో ఇంకోటి 5లో ఏముంది? 1 + 4 అంటే సృష్టి ప్లస్ 1 దేవుడు. దేవుడు ప్లస్ సృష్టి 5 అంటే మానవుడు దేవుడు మానవునికి కృప చూపించి రక్షించడం ద్వారా 20 ఏమైతుంది? 400 అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? అంటే ఎప్పుడైతే మనము దేవునితో కలిసి ఆయన సంపూర్ణతను మనం అనుభవిస్తామో, మెటీరియలే కాదండి. అంటే కార్లు 10 ఒక కారు ఉంటే 20 కార్లు కావు, అట్లా కాదు నేను అనేది. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం అనేది అంత వర్ధిల్లుతుంది. కాబట్టి 20 ఏమైపోతుంది? 400. ఇవాళ రేపు ఏమొస్తుంది? అంతా కూడా బ్యాంక్ ఏమంటారు, బ్యాంక్స్ లో పాలసీస్ వస్తున్నాయి. ఏమని? మీరు సంవత్సరానికి 1 లక్ష కట్టండి, 7 సంవత్సరాలకు మీరు 7 లక్షలు కడతారు, 1 సంవత్సరం మీరు ఊరికే ఉండండి, 8వ సంవత్సరం అయిపోయిన తర్వాత 9వ సంవత్సరం మొదటి నుండి ప్రతి నెల మీ అకౌంట్ లో 20,000 పడుతుంది. ఎన్ని? 15 సంవత్సరాలు. 15వ సంవత్సరం తర్వాత మీ 7 లక్షలు మీకు వాపస్ వస్తాయి. సో 20,000 ప్రకారము 1 సంవత్సరానికి ఎంత అయింది? 2,40,000. అట్లా 15 సంవత్సరాలు వస్తుందంట. అంటే ఎంత వచ్చింది? 2.5 లక్షలు వేసుకోండి. 2.5 లక్షలు × 15 అదొక 45 లక్షలు, 36 లక్షలు. ఈ 36 లక్షలు వస్తూ పాలసీ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను సంవత్సరం కట్టిన కదా 1 లక్ష, 7 లక్షలు కట్టాను, ఆ 7 లక్షలు వాపసు వస్తాయి. మొత్తం 43 లక్షలు. అబ్బా, ఎంత మంచి ప్లాన్ ఇది కదా! దానికి మనం రెడీ అయిపోతాము. కానీ ఈ 20,400 అవుతుంది అంటే మాత్రం రెడీగా. గమనించవలసిన విషయం, మనం వస్తు రూపకంలో మల్టిప్లికేషన్ చూస్తాం, కానీ ఆత్మీయ మల్టిప్లికేషన్ అనేది ఎంతో అవసరం. ఎవరికైతే ఆత్మ సంబంధమైనటువంటి మల్టిప్లికేషన్ మీద ధ్యాస ఉంటుందో వాళ్ళు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామన్న ఆసక్తి ఉండనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా కూడా ఏమంటుంది? దేని మీద ఉంటుంది? పైనున్న వాటి మీద. కాబట్టి 20 ఎప్పుడు 400 అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. నా ప్రభువు ఎప్పుడు వస్తాడా, నేను ఆయనను చూసినప్పుడు నేను ఎప్పుడు ఆయనలాగా మారుతానా, అదే వాళ్ళకు ఉండే ఆశ, వేరే ఏమి లేదు. మనం అట్లా అంటే మనల్ని తినొద్దు అని అనలేదు ప్రభు, సంపాదించుకోవద్దు అని అనలేదు. మనిషి కష్టపడి జీవించాలి, అది ప్రభువు యొక్క నియమం. ఇంటిని నడవవలసిన బాధ్యత భర్తది, గృహ పరిపాలన చేయడం భార్య ఇది, తల్లిదండ్రులకు విధేయత చూపించి వాళ్ళ ద్వారా మంచి భవిష్యత్తు కలిగి ఉండడం పిల్లల బాధ్యత. ఇదంతా దేవుడు చేస్తూ ఏమన్నాడంటే, కేవలం వాటి మీద మీరు మనసు పెట్టకండి, ప్రాధాన్యత పరలోక రాజ్యానికి ఇవ్వండి అని అన్నాడు. సో ఈ మందిరం బైబిల్ స్టడీ, ఈ మందిరం యొక్క బైబిల్ స్టడీ మనకు ఒకటే నేర్పిస్తుంది, క్రీస్తు సంపూర్ణత అంత సిద్ధంగా ఉంది. దానిని పొంది దానిని నిలబెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సరే, ఈ యొక్క ఏమంటారు ఏమంటారు ఇది హోలీ అతి పరిశుద్ధ స్థలం ఏమి సూచిస్తుందంటే, మొట్టమొదట మనము క్రీస్తునందు ఉన్నాము, రెండవది దేవుడు మన యందు ఉన్నాడు. ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 14:23. చూడండి, బాగా గమనించండి. ఏమన్నాడు? మళ్ళీ చదవం మొదటి నుండి.
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ప్రేమ ఎట్లా పుడుతుంది? హృదయంలో పుడుతుంది. ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక్కడ? పద్మ మహాదేవుని ఒకరినొకరు వాళ్ళు మొటారా చూసుకున్నారు. తర్వాత హృదయంలో ప్రేమ పుట్టింది. అంటే మొదట ఏదో జరిగింది కదా. అదేవిధంగా దేవునికి మానవుని మధ్య వాక్యము ద్వారా ఆకర్షణ అనేది దేవుడు ఆల్రెడీ చూశాడు మనల్ని. ఎందుకంటే మనం సృష్టి. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము వెలుగు కాబట్టి ఆ వెలుగు ఆయనను తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో, ప్రియును ప్రియురాలి యొక్క మనసును కలిసినప్పుడు హృదయంలో ప్రేమ వస్తుంది. అదేవిధంగా మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కలిసినప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎప్పుడైతే హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం మొదలు పెడతాడో ప్రేమ అనేది మొదలవుతుంది. అది ప్రభు అంటున్నది. ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే వాక్యము విని పరిశుద్ధాత్మని ద్వారా ఒప్పింపబడి పరిశుద్ధాత్మని తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడో, లేకపోతే యేసు ప్రభుని ఎవరైతే తమ జీవితంలో ఆహ్వానిస్తారో, తమ పాపములు ఒప్పుకొని ప్రభువా నా జీవితము నీది అని ఎవరంట అంటారో, ఎప్పుడు కానీ ప్రియుడు ఏమన్నా అంటాడా ప్రియురాలతోటి? నా జీవితం నాది కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడా? ఏమండి కుమార్ గారు అంటారా? అన్నారు. ప్రియురాలు వండుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా. సాధ్యమా? నిజంగా ప్రేమ ఉంటే నువ్వు త్యాగం చేయాలి కదా. నా ఇష్టం వచ్చినట్టు నేటుంటా, అన్ని నువ్వు నా కాలు వస్తాలా, అన్ని చేయాలా, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అవుతుందా? కాదు. సో ఇక్కడ ప్రభు అంటున్నది ఏంటి? ఎవరైతే ఈ విధంగా ఒప్పింపబడి రక్షింపబడతారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నా మాట గైకొనును. ఏమంటారు? నా మాట వింటారు. ఇది రెండవ స్టెప్. మొదట పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ప్రేమ పుడుతుంది. అబ్బాయికి అమ్మాయిని చూస్తే ప్రేమ పుడుతుంది, అమ్మాయి కూడా అబ్బాయిని చూసి ప్రేమ పుడుతుంది. అమ్మాయి అంటుంది నాకు ఐస్ క్రీమ్ కావాలబ్బా అంటది. అబ్బాయి ఏం చేస్తాడు? నేను లేచి తీసుకొని వస్తా అని వెళ్తాడు. జోబులో 10 రూపాయలే ఉంది. ఏమండి? జోబులో 10 రూపాయలే ఉంది. ఈమె ఇక్కడ ఉండదు, నాకు కోన్ కావాలి అని. కోను 40 రూపాయలు, జేబులో ఉండేది 10 రూపాయలు. అప్పుడు వచ్చి చెప్తాడు, అమ్మా నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా దగ్గర 10 రూపాయలు ఉందంటే ఆమె ఏం చేస్తుంది? అయ్యో నువ్వు నా కోసం ఇంత త్యాగం చేస్తున్నప్పుడు కోనేంటి 5 రూపాయల ఐస్ ప్రూ, అదేమంటారు దాన్ని, పుల్ల తీసుకొని వచ్చాయి, నేను తింటాను. నా మాట విని. ఆయన మాట ఈమె వినింది, ఈమె మాట ఆయన వినింది. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? వాక్యము మనం దేవుని ప్రేమించే వాళ్ళైతే ఆయన వాక్యాన్ని వినాలి. సింపుల్. నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. నిజమైన ప్రేమ. ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయికి చెప్పిన తర్వాత, అమ్మ నా దగ్గర 10 రూపాయలే ఉంది అంటే ఆమె అంటది, అయ్యో అట్లా నాకు 5 రూపాయలు పుల్ల వేసే చాలు, నువ్వు ఇంకో 5 రూపాయలతోటి నువ్వు తీసుకో అని అంటే ప్రియుడు ఏమనుకుంటాడు? అబ్బా ఎంత నా మీద ఆమె త్యాగం ప్రేమ చూపిస్తుందని ప్రియుడు ఉప్పొంగిపోతాడు. అదేవిధంగా తండ్రి కూడా మనల్ని చూసి ఉప్పొంగిపోయి ఏమవుతాడు? మేము అంటే తండ్రి ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు ఇద్దరు కలిసి వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. త్రియేక దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, పునరుత్థానుడైనటువంటి దేవుడే. ఇంకేం కావాలండి? ఇద్దరు స్నేహితురాళ్ళు గార్డెన్లో కూర్చొని
మాట్లాడుకుంటున్నారు. అయితే మొదటి స్నేహితురాలు అనేది మా దగ్గర టాటా BMW ఉంది అని. అప్పుడు ఇంకో స్నేహితురాలు అన్నదంటే చాలా సంతోషం, నీ దగ్గర అది ఉంది, కానీ ఆ కంపెనీ యజమాని మా నాయన అని చెప్పింది. ఈ అమ్మాయి ఏమనింది? మా నాయన దగ్గర BMW ఉంది. ఈ అమ్మాయి ఏమన్నది? BMW కంపెనీ యజమాని నా తండ్రి. ఎవరు గొప్ప? యజమాని. అదే సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకానికి అధిపతి మనలో ఉంటే ఇంకా మనకి ఏం తక్కువ ఉంది? దేని గురించి చింత? ఆరోగ్యం గురించా, తిండి గురించా, అందం గురించా, పెళ్లి గురించా, ఉద్యోగం గురించా, దేని గురించి? ఇవ్వడా? ఇస్తాడు. విశ్వాసంతో ఆయన చూడు, అయ్యా ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఏమంటాడు? తన సమయంలో సమస్తమును ఎట్లా చేస్తాడు? చదవండి. ఎక్లీసియాస్ స్త్రీలు ఏమంటారు తెలుగులో? పరమగీతమా? ప్రసంగి. ప్రసంగి మూడు 11. మరియు ప్రతివాడు అన్నపానములు కొనుచు 11 చెప్పాను నేను. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఎట్లా ఉండునట్లు? అది బయటికి పోయేటప్పుడు ఎట్లా కనిపించాలనుకుంటాం మనము? చక్కగా కనిపించాలి. చక్కని అమ్మాయి, చక్కని అబ్బాయి. చక్కని పాలంటారా, చిక్కిన పాలంటారా? సరే, చక్కని అంతా కూడా చక్కగా ఉండాలి కదా. ఇల్లు చక్కగా ఉండాలి, కిచెన్ చక్కగా ఉండాలి, నడవడిగా చక్కగా ఉండాలి. ఇవన్నీ కావాలంటే తన చదువు సమస్తమును ఆయన నియమించును. ఎప్పుడు చదవండి, మరి మొదటి నుండి చదువు. దేని కాలమునందు అది చక్క అంటే అది చక్కగా ఉండడానికి ఒక కాలం ఉంది. ఆ నియమించిన కాలములో చక్కగా చేస్తాడు. ఉంది, ఆ సమయం వచ్చేవాళ్ళకి చేస్తాడు. నిన్న పెళ్ళి అయిందండి, ఇవాళ మాకు బిడ్డ కావాలంటే కాదు. దేవుడు ఒక సమయం నిర్ణయించాడు, కొన్ని నెలలు నిర్ణయించాడు, అప్పుడే చక్కటి బిడ్డ పుడతాడు. 6వ నెలకే నాకు బిడ్డ ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, స్కానింగ్ చేయగానే అబ్బాయి అని తెలిసింది. అమ్మా అబ్బాయి 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 సంతోషంగా తొందరగా నాకు కావాలి అబ్బాయి అని 6వ నెల 7వ నెలకు అబార్షన్ చేసి ఆపరేషన్ చేసి తీస్తే అవుతుందా? ప్రతిదానికి ఒక సమయం, ఆ సమయంలో చేస్తాడు. అంతవరకు ఓపికతో, నిరీక్షణతో, నమ్మకంతోటి ఆయన చేస్తాడని మనము ఎదురు. అదే అక్కడ చెప్తున్నాడు. సరే, దీని గురించి కూడా చెప్పాను. ఏది? ఈ ఏం చెట్టు అది? ఖర్జూరపు చెట్టు. తర్వాత ఇదేంటి? కెరూబు. కెరూబు గురించి చెప్పాను. ఇది ఎవరి బొమ్మ? ఇది సింహపు బొమ్మ. ఇది ఎవరి బొమ్మ? మనిషి. ఈ గడ్డము, ముక్కు చంద్రబాబు నాయుడు లాగా కనిపిస్తున్నాడు. సరే, ఇదేమో సింహము, ఇది మనిషి. సో మనం దీని యొక్క సారాంశం ఏంటి? యాక్చువల్లీ ఎన్ని ఉండాలి? కానీ 2 ఉన్నాయి. ఎందుకు? పోయినసారి చెప్పాను కదా, మానవత్వముతో విజయం సాధించడం. అబ్టైనింగ్ విక్టరీ. సింహము విజయానికి గుర్తు. రాజరికత్వం లేకపోతే ఏమంటారు? విజయము పొంది రాజరికత్వాన్ని పొందాలి. ఏ విధంగా? మానవత్వముతో. ఏ మానవత్వముతో?
అప్పుడు ప్రతి ఒక్క నాకు కూడా హృదయం ఉందండి, నేను కూడా మానవుణ్ణి, అట్లా కాదు. క్రీస్తు ప్రభు ఈ లోకములో బ్రతికినప్పుడు ఆయన ఏ మానవత్వం కలిగినాడో ఆ మానవత్వం. క్రీస్తు ప్రభు ఈ లోకములో బ్రతికినప్పుడు ఆయన ఏ మానవత్వం కలిగి ఉన్నాడో ఆ మానవత్వం. ఆయన ఏ విధంగా బ్రతికాడు? ఆయన మానవత్వం ఎలా ఉంది? తను తాను తగ్గించుకున్నాడు. మనం ఎక్కడ తగ్గించుకుంటాము? కింద కూర్చోమంటే నాకు చీర కావాలంటాం. తర్వాత ప్రేమించాడు, శోధింపబడ్డాడు, పాపం చేయలేదు. తిట్టినారు కానీ తిట్టలేదు, అన్ని తండ్రికి అప్పగించాడు. ఆఖరికి ఎంతవరకు అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి. ఆ మానవత్వం అర్థమైందా? ఎందుకు చెప్పాను ఈ మానవత్వం గురించి? కరెక్ట్. ఇక్కడ సో ఏంటి బాబు, ఇది క్రీస్తు ప్రభు కలిగిన మానవత్వము ద్వారా విజయం పొందడం. అందుకే పేతురు ఈ ఏమంటారు, శ్రమ పడుతూ అన్ని పోగొట్టుకున్న విశ్వాసులతో అంటాడు, క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అది ఎలాంటి మనసు అంటే, కీడు చేయక మంచి చేసి మేలు చేసి కీడు అనుభవించడం. అది ఆ మానవత్వం ద్వారా విజయము అది మనం సాధించలేమని దేవునికి తెలిసి ఆయన క్రీస్తు అనే నరుని ద్వారా లేకపోతే మనుషుని ద్వారా విజయాన్ని సాధించాడు. ఆ విజయము మనం విశ్వాసంతో స్వీకరించాలి. అంతే, మనం చేయవలసింది ఏం లేదు. అందుకే ఈ నేను 6 అనే సంఖ్య దేనికి? ఆయన మానవత్వానికి సాదృశ్యం. మానవత్వం ద్వారా ఏ విజయాన్ని అయితే సాధించాడో దాని మీదనే ఆ దేవుని యొక్క ప్రతి కార్యము నిలబడుతుంది. సో సంఘముగా మనము కూడా మనకు ఆ బాధ్యత ఉంది. 5 అనే సంఖ్య ఉంది కదా. సంఘముగా అంటే సంఘంలోని విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. అర్థమవుతుందా? మీకు ఉంది, నాకు ఉంది. ఇక్కడ మనం తలుపుతాం, అది దాటగానే తల స్టిఫ్ అయిపోతుంది, మెడవంచని జనం అయిపోతాం. సరే, వాక్యం చెప్తోంది, మనం నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ ఇది మెయిన్ ఒక ఇది చూపి బాబు, ఫస్ట్ చూపించింది. ఇది అదే ఇప్పుడు ఇది మందిరం. దీని గురించి మనం చూసాము లోపల. ఈ మందిరము పక్కన ఇక్కడ మీకు ఇవి గదులు. ఇది ఏమంటారు, యాజకులు ఉండే గది. ఇక్కడ వాళ్ళు భోజనం చేస్తారు. దీనికి ఈ యాజకుల గదులకు మధ్యలో స్థలం ఉంది. సో ఈ యాజకుల గదులు ప్లస్ మధ్యలో స్థలం ఏదైతే ఉందో అది యేసు ప్రభు వారి కృప యొక్క మహిమైశ్వర్యానికి, ఆయన సంపూర్ణతకు సాదృశ్యమైంది. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? చూడండి, క్రీస్తు ప్రభు సంఘమును తన సంపూర్ణతతో నింపుతున్నాడంట. అది దా వాక్యం యొక్క సారాంశం. అంటే ఈ మందిరము యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. చుట్టుపక్క ఉండే స్థలము, ఈ గదులు ఆయన సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. అంటే యేసు ప్రభు ఉండి ఆయన సంపూర్ణత లేకపోతే సంఘము ఆ సంపూర్ణ చేత నింపబడి ఉండకపోతే సంఘం నిలబడదు.
అందుకే ఆయన సంపూర్ణతతో నింపుతున్నాడు. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. పేషెంట్ చూసి మీకు ఏమండి, మీకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు మీ హెచ్బి ఇంక్రీజ్ కావాలి అని నేను ఇదిగోండి మాత్రలు ఇస్తాడా? మనం తీసుకుంటాం, అంత అయిపోతుందా? దాంతోపాటు ఏం చేస్తాడు? వేరే మెడిసిన్స్ కూడా ఇస్తాడు, అవునా? మల్టీవిటమిన్ వేసుకోండి, విటమిన్ డి వేసుకోండి, ఐరన్ వేసుకోండి, ఇవన్నీ చెప్తాడు. అంటే బ్లడ్ కోసం యాక్చువల్ మెయిన్ మెడిసిన్ కాకుండా సప్లిమెంటరీస్ కూడా ఇస్తాడు. అదేవిధంగా క్రీస్తు మనకు కేవలం రక్షణనే కాకుండా సంపూర్ణత అనేది కూడా ఇస్తాడు. అవన్నీ ఉంటేనే మనము నిలబడగలం. అంటే నేనేం చెప్పలేదు అంటే మనంతో మనం అనుకుంటాం మనం ఏదో దేవుని కోసం చేస్తున్నాము, వచ్చినాము, ఆరాధన చేస్తున్నాం, అన్నీ ఆయన సిద్ధపరిచాడు. ఆ సంపూర్ణతను మనం అనుభవిస్తున్నాం. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ టైం అయిపోయింది కదా, ముగించేయాలి. ఇక్కడ కూడా ఇదిగోండి, ఇవేమున్నాయి ఇక్కడ, ఇవి విండోస్, కిటికీలు. నేను ఆ కిటికీల గురించి ఆల్రెడీ నేను గేట్ గురించి చెప్పినప్పుడు కిటికీల గురించి చెప్పాను. సో నేను దాని గురించి మళ్ళీ చెప్పను. సేమ్ పర్పస్ అదే విధంగా ఉంటుంది. నేను లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఒక మాట చెప్తాను చూడండి, అది ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. 41వ అధ్యాయం 16వ వచనం. లోపలికి వెళ్ళిపోయినాను, మందిరం లోపలికి. పదహారు అండి, 41:16. ఓకే, 20 వరకు చదవండి. మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధ స్థలపు ద్వారబంధములు అట్టివే. కాదమ్మా, 16 నుండి 20 వరకు చదువు అంటున్నా. 41వ అధ్యాయము 16 నుండి 20. గర్భాలయమును, ఆవరణపు మండపములను, గడపలను, కప్పులు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకు ఎదురుగా కిటికీలు మరుగు చేయబడనంటే స్క్రీన్ వేయబడింది అని అర్థం. ఎందుకు స్క్రీన్ వేయబడింది? ఇప్పుడు సాధారణంగా మనం ఇళ్ళలో ఏం చేస్తాం, మెష్ చేస్తాం కదా. ఎందుకు అంటే హానికరమైనవి లోపలికి రాకుండా ఉండడానికి. అదేవిధంగా ఆత్మీయంగా సంఘానికి ఏదైతే క్షేమం కాదో అది రానియకుండా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా అలాంటి కిటికీలు ఏర్పాటు చేశాడు. తర్వాత గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్చుండెను. వాకిట్లకు పైగా మందిరమునకు బయటను లోపలలో ఉన్న గోడ అంతయు లోగోడయు, వెలిగోడయు, చుట్టగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను ఖర్జూరపు చెట్టును ఉండెను. దానికి 2 కెరూబుల సన్నున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబులకు 2 ముఖములుండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహము ముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ నుండెను. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లను ఉండెను. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఇదంతా ఏదైతే ఉందో మనం గోడ అన్నప్పుడు ఇక్కడ అన్ని కూడా చెక్కబడ్డాయి. చెక్కబడాలి అంటే లోపల ఏముండాలి? దీన్ని చెక్కగలమా? ఏముంటే చెక్కబడుతుంది? చెక్క అంటే
మందిరము గోడలంతా కూడా గోడ మీద చెక్క వేయబడింది. ప్రత్యక్ష గుడారం బైబిల్ స్టడీ అటెండ్ అయిన వాళ్ళు చెప్పాలి. గోడలు దేనితో చేయబడ్డాయి? శ్రీను అయితే పెద్ద పుస్తకమే రాసేసుకున్నాడు. ఎవరు అటెండ్ అయినారు ప్రత్యక్ష గుడారం బైబిల్ స్టడీ? జ్ఞాపకం లేదు. సరే, నిర్గమకాండం తీయండి, 26వ అధ్యాయం 29వ వచనం. దేనికి? ఆ పలకలకు అంటే ప్రత్యక్ష గుడారము చెక్కలతో చేయబడి ఆ చెక్క గోడల మీద బంగారము పొదిగినారు, బంగారపు రేకులను పొదిగినారు. సో చెక్క క్రీస్తు యొక్క మానవత్వానికి, బంగారము క్రీస్తు యొక్క దైవత్వానికి సాదృశ్యం. సో దైవత్వము మానవత్వము కలిగిన వానిగా ఆయన ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష గుడారము సాక్ష్యం. అయితే ఇక్కడ ఏమండి? చెక్క కనిపించేది ఏంటి? బంగారు కాదు. ఏం కనిపిస్తుంది? ప్రత్యక్ష గుడారం లోపల పోగానే అంతా ఏం కనిపిస్తుంది? బంగారం కనిపిస్తుంది. ఈ యెహెజ్కేలు మందిరంలో ప్రవేశిస్తే ఏం కనిపిస్తుంది? చెక్క యేసు ప్రభు యొక్క మానవత్వానికి సాదృశ్యం. అదే నేను చెప్పాను, ఆయన మానవత్వం ద్వారా పొందిన విజయము. ఇంతవరకు చదివిన దాంట్లో మీరు చెప్పినారు కదా, అక్కడ ఒక ప్రక్క సింహం ముఖము, ఇంకో ప్రక్క మానవ ముఖము, తర్వాత ఖర్జూరపు చెట్టు. అది ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీక్ చెప్పాను. సో నేను ఇక్కడ ఏంటి, ఇది ఏం సూచిస్తుంది అంటే క్రీస్తు యొక్క మానవత్వము దేవుని యొక్క కార్యాన్ని నిలబెడుతుంది. అదే మానవత్వము మనము ఈ లోకంలో కలిగి ఉంటే సంఘముగా దేవునికి మనము సాక్ష్యముగా ఉండడమే కాకుండా దేవుని కార్యమును నిలబెట్టిన వాళ్ళం అవుతాము. ఎలాంటి మానవత్వము? ఎలాంటి మానవత్వం? ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఎలాంటి మానవత్వం కలిగి ఉన్నాడో అలాంటి మానవత్వం. సాధ్యమా మనకు? అసాధ్యం. కాకపోతే మనం ప్రభు ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే, మేము మానవులం కదా, మాకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి కదా, మాకు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా, మనం దానిని ఆశ్రయం చేసుకుంటున్నామే కానీ ప్రభు యొక్క విజయాన్ని, అక్కడ ఒక సింహం ఉన్నదని మర్చిపోతున్నాం. ఏం రవి గారు, అంతేనా? ఇది చెయ్యాలి కదా, ఇది నడవాలి కదా, ముందుకు సాగాలి కదా, కాబట్టి ఎక్కడో చోట మేము వెనకబడక తప్పదు కదా. పౌలు గారు ఏమంటున్నారు? వెనకున్న వాటిని మరచి నేను పరిగెత్తుతున్నాను. సరే నాతోటి కాలేదు, మర్చిపోయినా, ముందుకు సాగుతున్నా. పాడతాం కదా, సాగిపోదును ఆగిపోను నేను. అంత పాట ఇంతవరకు పాట పాడినారు. ఏం పాట? గీతం. మీరు అందరు పాడారా? అందరు పాడారు. పాడావా హంపి? చప్పట్లు కొట్టావా? అమ్మ పర్వాలేదు, నువ్వు కొట్టావా? చప్పట్లు కొట్టలేదు. నీ పాట ఏం పాడినావు? గీతం జయ జీ గీతం, చెయ్యి తట్టి పాడేదాము. చెయ్యి తట్టలేదు కానీ పాడుతూనే ఉన్నారు. అంటే అక్కడ ఏం చెప్పినాం మనం? ఏం పాడినాము చెప్పండి కుమార్ గారు, ఏం పాడాం? చెయ్యి తట్టి పాడుతున్నాను అంటూ నేను చెయ్యి తట్టకపోతే ఏమి చేస్తున్నట్టు? ఇంకో విధంగా చెప్పాలి అంటే ఉత్తది అబద్ధం నాకు జనకుడు. అందుకే అనేది క్రైస్తవులంతా అబద్ధాలు పాడతారని. సంతోషం పొంగిని హృదయం సంతోషం పాడతాం.
మేము హెబ్రోన్లో చిన్నప్పుడు మాకు పాట సండే స్కూల్లో పాట పడుతుంది, రారండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడండి. దాంట్లో ఒకటి ఉంది, ఏంటి అంటే యేసు ఎన్నడూ కలహించలేదు, మనం ఎవరితో కలహించరాదు. అంటే యేసు ప్రభు ఎవరితో కొట్లాడలేదు, మనం ఎవరితో కొట్లాడకూడదు. ఎన్నిసార్లు కొట్లాడమండి మనం? భార్యాభర్తలే కొట్లాడుకుంటారు ఇంట్లో, పిల్లలు తల్లిదండ్రులు కొట్లాడుకుంటారు. కాబట్టి ఆయన పరిశుద్ధతలో మనం ఉండడానికి వీలైనంత ఏమంటారు ప్రయత్నం చేయాలి. నాదోడు కాదు అనడానికి వీల్లేదు. అది అక్కడ ఆయన చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ అన్ని చెక్కబడ్డాయి. చెక్కబడాలి అంటే ఏమంటే చెక్కలోని కొంత భాగము గీకాలి కదా, అప్పుడే కదా చెక్కుతాము. ప్రభు యొక్క మానవత్వము చెక్కబడింది. మనకు కొద్దిగా అట్లా చెక్కితేనే అబా అనేస్తాం. నిన్న మా పనమ్మాయి సార్ టాబ్లెట్ కావాలంటే కట్ చేయడానికి ఇట్లా పెడితే ఆ ముందు ఉన్న కత్తెరతోటి ఇక్కడ కట్ అయింది నాకు. ఇదిగో దీనికేమో విలవిల్లలాడిపోతున్నాం. కానీ ఆయన ఎంత చెక్కబడ్డాడు, ఎంత కొట్టబడ్డాడు. వీపు మీద ఆయన కొరడాలతో కొడుతూ ఉంటాడు, చిట్లుతా ఉంది. ఏమంటారు, శరీరం ఇట్లా పడి ఆ కొండంతో ఇట్లా శరీరం అంతా పీక లాగేస్తూ ఉంది. అంత ఆయన చిట్లిపోయి మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన చేశాడు, ఆయన నిలబెడుతున్నాడు. కేవలం మనం పోయి దానిని అనుభవించాలి. శిష్యుడు ఏమంటారు, పడవలో రాత్రంతా కష్టపడినారు. ఏమయ్యా ఏమైనా ఉందా? ఏం లేదు ప్రభువా. అదే అన్నాడు, రండి నేను అన్ని మీకోసము సిద్ధపరిచినాను, రండి మీరు వచ్చి తినండి. అంతా కూడా ప్రభువు సిద్ధపరిచాడు. సరే, ఈ సంపూర్ణత ఎలాంటిదంటే ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని. ఇది అసాధ్యం కదా అని. చేసేది ఎవరు? యేసు ప్రభు. మనం ఆయన చేతికి అప్పగించాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. శిష్యులకు చెప్పాడు, అయ్యా వీళ్ళంతా దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు, వాళ్ళకి ఆకలి అవుతా ఉంది, కొంచెం ఏమన్నా పెట్టండి అయ్యా అన్నాడు. ఏమన్నారు వాళ్ళు? మా దగ్గర వాళ్ళని ఇంటికి పంపించే అన్నారు. అప్పుడు ఒక చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి ప్రభు చేతిలో పెట్టాడు. ఎన్ని గంటలు ఎంతమంది తిన్నారు? ఎంత మిగిలింది? 5,000 మంది పురుషులు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భార్య ఉందనుకుందాం. ఒకటే భార్య ఉంటుంది అనుకోండి, ఒక భార్య అంటే 5,000. ఒక్క పిల్లోడు అనుకుందాం, 15,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. అది ప్రభు యొక్క సంపూర్ణత. దానిలోనికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం మాత్రము నా దగ్గర ఏమీ లేదు, 5 రొట్టెలు ఏం సరిపోతాయి, 2 చేపలు ఏం సరిపోతాయి. చెక్కబడ్డాడు ఆయన. ఆ చెక్కబడినాడు కాబట్టి ఆ సంపూర్ణత యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తున్నాం. సరే, ఇంకోటి ఏంటి అమ్మో, మీ టైం కూడా అయిపోయింది. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తానండి. 22వ వచనం చదవమ్మా. అది ఆల్టర్ ఉండేది ఇవా? అదే 2 మూరలు, దాని పీఠమును మూలలను ప్రక్కలను దానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందు బల్ల అని అతడు నాతో చెప్పాడు. చూడండి, ఇది యెహోవా సముఖమందు ఉండే బల్ల.
ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉండేటివి? దీపస్తంభం ఉండేది, ఇక్కడ లేదు. అది నీకు టెబర్నకల్ది ఉండాలి చూడు, ఒక స్క్రీన్ది పాత ఇది పంపించినట్టున్నాను నేను. స్క్రీన్ ఉండేది ఒకటి, స్క్రీన్ వెనకెళ్ళు. వెనక ఇంకా కలర్లో ఉంటుంది అది. ఇదేనా పంపించింది? ఇది కాదు, టెబర్నకల్ ఇవ్వలేదా, పంపించలేదా? సరే, మొత్తం దాంట్లో ఇదేనా ఉండేది? ప్రత్యక్ష గుడారంలో ఏముండేది అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంకి మధ్యలో తెర ఉండేది. తెర ఈ పరిశుద్ధ స్థలం భాగంలో ఇక్కడ ఏమంటారు సముఖపు బల్ల ఉండేది, ఇక్కడ ధూపారతి ఉండేది, ఇక్కడ 7 సువర్ణ దీపములు, దీపస్తంభం ఉండేది. ఇక్కడ దీపస్తంభము, ఇక్కడ ధూపారతి, ధూపము ఇచ్చేసేది, ఇక్కడ సముఖపు బల్ల. ఈ 3 ఉండేటివి. కానీ ప్రతి యెహెజ్కేలు యొక్క మందిరములో, అంటే దేవుడు యెహెజ్కేలుకు చూపించిన మందిరంలో, అది యేసు ప్రభు వారికి సాదృశ్యం కాబట్టి దీంట్లో ఇక్కడ ధూపస్తంభం లేదు. ఈ యొక్క ఏమంటారు దీనిని, క్యాండిల్ స్టిక్, దీపస్తంభము ప్లస్ ధూపారతి 2 కూడా లేవు. దాని స్థలములో ఒక్కటి, ఇది 2 in 1 అన్నమాట. ఇది ధూపారతి ప్లస్ సముఖపు బల్ల. ఎందుకు ఇది ఉంది? మరి వెలుగు లేదు కదా, దీపస్తంభం లేదు కదా, మరి ఎట్లా ఒకరు చూడగలరు? ఆయనే వెలుగు ఒకటి. రెండోది ఏంటంటే దీనికి కిటికీలు ఉన్నాయి కదా, ప్రత్యక్ష గుడారంలో కిటికీలు లేవు, అందుకే దీపస్తంభం అవసరం ఉంది. ఇప్పుడు కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలు పరిశుద్ధాత్మనికి సాదృశ్యం కాబట్టి పరిశుద్ధాత్మడు ఏదైతే లోపలికి తీసుకొని వస్తాడో అదే ఇక్కడ వెలుగు నింపుతుంది. అంతేకాకుండా ప్రభువే వెలుగై ఉన్నాడు కాబట్టి ఇక్కడ దీపస్తంభము అవసరము లేదు. 2 కావాలి. ఏంటి? సముఖపు బల్ల, రెండోది వచ్చి ధూపారతి, ధూపం వేసే వేదిక. ఈ రెండిటి బదులు ప్రభు ఈ రెండింటిని ఒక దాంట్లోకి చేశాడు. మనము పాతకాలంలో 2 in 1 వచ్చేటివి, మీ జ్ఞాపకం ఉందో లేదో. 2 in 1 అంటే ఒక పక్క అది టేప్ రికార్డర్ ఉంటుంది, ఇంకో పక్క రేడియో ఉంటుంది. 2 in 1 తర్వాత 3 in 1 వచ్చింది, టీవీ కూడా వచ్చిందా. ఇది 2 in 1. సో ఇక్కడ ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అంటే, బల్లగా, సరే ఫస్ట్ ధూపార్తి మీద తీసుకుందాం. ధూపార్తిగా ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభువే దేవునికి ఇంపైన సువాసనగా తన జీవితాన్ని ఈ లోకములో ఆ విధంగా నడిచాడు, ఆ విధంగా జీవించాడు. దేవునికి ఇంపైన సువాసనగా యేసు ప్రభువు జీవించి ఈ ధూపార్తిగా మారాడు. అంటే ఈ ధూపం అంతా తండ్రి యొద్దకు పోయి, తండ్రి అయినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సంపాదించాడు. రెండవది, అదే యేసు ప్రభు బల్లగా మనకు భోజనము అంటే మన, అందుకే నన్ను నా శరీరము తిని నా రక్తమును అంటే నన్ను విశ్వాసముతో భుజించువాడు, నన్ను విశ్వాసముతో ఎవరైతే భుజిస్తారో. సో ఈయన ఏం చేశాడు? అట తండ్రిని సంతోషపరిచాడు. ఆయనను తిన్న మనము, ఆయనను భుజించే మనము కూడా తృప్తి చెందుతాము. సో అక్కడ తండ్రి తృప్తి చెందాడు, ఇక్కడ మనము కూడా తృప్తి చెందుతున్నాం. అందుకే యెహెజ్కేలు దీనిలో ఇవన్నీ తీసేసి యేసు ప్రభువే మనకు బల్లగా ఉన్నాడు. అంటే హీ సాటిస్ఫైస్ గాడ్, హీ సాటిస్ఫైస్ మ్యాన్. మనుషుని తృప్తిపరుస్తాడు, దేవుని కూడా
తృప్తిపరుస్తాడు. మళ్ళీ క్రీస్తు యొక్క మానవత్వం కలిగిన మనము, లేకపోతే అలాంటి మానవత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము కూడా ఎలాగ ఉండాలి? అటు దేవుని సంతోషపరిచేవాళ్ళుగా, ఇటు మనుషులను సంతోషపరిచేవాళ్ళుగా ఉండాలి. ఇక్కడ మనుషులు అంటే అర్థం ఏంటి? ఇది ఎవరు పూజిస్తారు? విశ్వాసులు. కాబట్టి మనము కూడా ఇతరుల విశ్వాసులకు సంతోషం కలిగించే వారిగా ఉండాలి. అర్థమైంది? సో దేవుడు సంతోషిస్తాడు, మనం కూడా సంతోషిస్తాం. అప్పుడే సంఘ జీవితం అనేది వర్ధిల్లుతుంది, సంఘానికి క్షేమం కలుగుతుంది, సంఘము ద్వారా వెలుగు ప్రచరింపబడుతుంది, సంఘము ద్వారా సువాసన వెదజల్లబడుతుంది. ఇన్ని ఉన్నాయి. ఇవి ఉంటేనే అలాంటి సంఘమే, ఇంతవరకు ఆయన వర్తమానం చెప్పాడు, అలాంటి సంఘమే ఎవరు? వధువు. గొర్రెపిల్ల యొక్క వధువు సంఘం ఎవరయ్యా అంటే, అటు తండ్రిని సంతోషపరిచి ఇటు తోటి విశ్వాసులను. అరే పద్మ చూడు, ఎప్పుడు లేట్ వస్తూ ఉంటుంది, మధ్యలో వస్తూ ఉంటుంది అని ఆమె గురించి చెప్పే హక్కు నాకు లేదు. ఏమో ఆమె ప్రాబ్లమ్స్ ఆమెకు ఉండొచ్చు. పద్మ చూడు, ఎప్పుడు కొంచెం ఏదన్నా అడిగితే ఒక్క సగం నిమిషంలో చెప్పవలసింది అర్ధ గంటలో చెప్తుంది. ఇవన్నీ ఆమె నెగిటివ్ పాయింట్స్ నేను పట్టడానికి నాకు లేదు, ఉంటాయి ప్రతి ఒక్కరికి. నాకు అందుకే అన్నాడు, తప్పులెన్నవారు తమ తప్పులే. సో ఇతరుల తప్పులే ఎన్నకుండా ఇతరులను సంతోషపరిచే విధానంలో ఉండాలి. తప్పులు పట్టడానికి 192 ఉంటాయి. యేసుప్రభు తప్పులు చూస్తున్నాడా? ఇప్పుడు ఎంతమంది బల్లలో పాల్గొన్నాం? ఆయన నిజంగా మన తప్పులు చూస్తే బల్లలో పాల్గొనక మనకు హక్కు ఉండేదా? పంపి మనం ప్రభా క్షమించు అని చెప్పి పాలు పొందుతాం కదా. మళ్ళీ అదే ఇప్పుడు ఆయన అన్నాడు, మార్క్స్ వార్తలు అన్నాడు, నువ్వు నీ సహోదరుని క్షమించకపోతే నేను ఎట్లా క్షమిస్తాను నిన్ను? లావణ్య దివ్య పొద్దున రూమ్ లో కొట్లాడుకొనేసినారు. కొట్లాడుకొనేసి ఇక్కడికి వచ్చినారు. ఒకరినొకరు క్షమాపణ లేదు. ఆమె అక్కడ కూర్చుంటుంది, ఈమె ఇక్కడ ఇది చేస్తూ ఉంటుంది, అక్కడ ఆమె కూర్చుంటుంది లావణ్య. అట్లా కాదు, ఉంటాయి. అయితే దేవుని ప్రేమ కలిగి, అందుకే అన్నది ఆయన ఈ లోకములో ఏ మానవత్వం కలిగి ఉన్నాడో ఆ మానవత్వం కలిగి ఉంటేనే సాధ్యం. కష్టం కదా. మరి యెహెజ్కేలు మందిరంగా మనం ఉండాలి అంటే అది ఎక్సర్సైజ్ చేయక తప్పదు. సో ఇది మందిరం యొక్క ప్రాముఖ్యత. సో ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు చిత్తం అయితే మనము నెక్స్ట్ సండే లూక్ బ్రదర్ తీసుకుంటారు. సో సెప్టెంబర్ నుండి మరి మీరు ఏం పోర్షన్ చెప్తే అది.